చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కోపంలో అరిచే అరుపులు, చేసే గొడవలు ఎదుటి వాళ్ళని దండించడానికి అని చెప్పేసి అనుకుంటారు. కానీ అవి కాదు. బౌద్ధ సూత్రం ఏం చెప్తుందో తెలుసా? కోపం అనేది ఇతరులను కాల్చే అగ్ని కాదు, అది నిన్ను నువ్వు లోపల నుంచి దహించుకునే అగ్ని. ఒక్క నిమిషం ఆలోచించు, పక్కవాడిపై కోప్పడినా గంటలు గంటలు నిద్ర లేకుండా బీపీ పెంచుకొని నీ హెల్త్ పాడు చూసుకునేది నువ్వే కదా. సో దీన్ని బట్టి అది వాడికి హాని చేస్తుందా లేకపోతే మనకి మనమే హాని చేసుకుంటున్నాం ఇక మీకే తెలియాలి. అసలు ఈ కోపాన్ని శాశ్వతంగా ఎలా ఆపేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. యాక్చువల్ గా మన సమస్య ఏంటంటే మనం దేన్నైనా వ్యక్తిగతంగా తీసుకుంటాం. ఎవరైనా రోడ్డుపై మనల్ని ఓవర్టేక్ చేసినా, ఆఫీసులో బాస్ ఏమన్నా, లేదా ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా వెంటనే మన ఈగో గాయపడిపోతుంది. మన మనసులో అనుకునేది ఒకటే, నన్ను ఎందుకు ఇలా చూశాడు, లేదంటే నాకు ఎందుకు ఇలా జరిగింది. నిజానికి ఆ సంఘటన కేవలం ఒక ఫ్యాక్ట్, కానీ ఆ ఫ్యాక్ట్ కి మనమే ఒక కథ అల్లుకుంటాం. వీడు కావాలని నన్ను అవమానించాడు, వీడు నాకు కావాలనే విలువ ఇవ్వలేదని చెప్పేసి మన ఈగోని తృప్తిపరచుకోవడానికి అల్లేదే ఈ కథ. ఈ కథ కారణంగానే మనలోని చిరాకు, ఆవేశం మొదలవుతాయి. మన ప్రశాంతతని నాశనం చేసేది బయట ప్రపంచం కాదు, మనం క్రియేట్ చేసుకునే ఈ నెగిటివ్ కథలే. ఇదే ప్రతి ఒక్క మనిషిలో ఉండే అసలైన సమస్య. పాపం ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకు సమస్య ఉందని సంగతి. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం మన భ్రమ. మనం ఏంటి భ్రమలో బతికేస్తున్నాం, ఆ విషయం కూడా మనకు తెలియదు. కాకపోతే మీకు ఒక కథ చెప్తాను, ఖాళీ పడవ అని చెప్పేసి ఒక కథ చెప్తాను. ఒక వ్యక్తి పడవ నడుపుకుంటూ పోతుంటే వెనక నుంచి ఇంకో పడవ వచ్చి బలంగా గుద్దుతుంది. కోపంతో వెనక్కి తిరిగి చూస్తాడు, ఎవడ్రా నువ్వు అని చెప్పేసి. కాకపోతే ఆ పడవలో ఎవరు ఉండరు, అది ఖాళీగా ఉంది. వెంటనే ఆ మనిషి కోపం మొత్తం తగ్గిపోతుంది, ఎందుకంటే అక్కడ శిక్షించడానికి ఎవ్వరూ లేరు కాబట్టి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే 99% సంఘటనలు అన్ని ఖాళీ పడవలే. వాటికి మనల్ని బాధ పెట్టాలి అనే ఉద్దేశం లేదు, అవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయి. కానీ మన భ్రమ ఏంటంటే అక్కడ ఒక మనిషి ఉన్నాడని, అందుకే కోపడతాం, రియాక్ట్ అవుతాం. మీకు ఇంకో అద్భుతమైన కథ చెప్తాను. మామూలుగా ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అందులో ఒక అతను ఏంటంటే తన అభిమాన హీరో తన ఊరు వచ్చాడని చెప్పేసి చూద్దాం వెళ్తాడు. కాకపోతే అతను ఏంటంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల లోపలికి వెళ్ళిపోతాడు. అయినా సరే అతను పిలుస్తాడు, కానీ అతను ఏంటంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దాంతో ఈ అభిమానికి ఏంటంటే తాను అభిమానించే హీరో మీద కోపం పెరిగిపోతుంది. దాంతో వాడు అసలు మంచోడే కాదు, ఆడొక దుర్మార్గుడు, వాడు బిల్డప్ అని చెప్పేసి వీడికి వీడే కథలు అల్లేసుకొని వీడే ఆ నటుడి మీద ద్వేషం పెంచుకొని ఊర్లో అందరికి చెప్తూ ఉంటాడు. కానీ యాక్చువల్ అక్కడ ఏం జరిగిందంటే పాపం ఆ నటుడు ఇతన్ని చూడలేదు అంతే, కానీ వీడు మాత్రం దాన్ని ఇంకోలా అర్థం చేసుకొని, నిజం చెప్పాలంటే వాడు భ్రమ పడిపోయి వాడికి వాడే ఒక కథలు వేసుకొని వాడే కోప్పడిపోయి వాడే చిరాకు పడి జనాలందరికీ ఆ చిరాకుని అంటిస్తూ ఉంటాడు. దాని వల్ల ఏమవుతుంది, మిగతా వాళ్ళు కూడా అతని గురించి అంతే అనుకుంటారు కదా. సో దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైనా సరే మన ఈగో హట్ అయిపోయి మనకు మనం ఒక కథ అల్లుకునేటప్పుడు ఈ ఖాళీ పడవని గుర్తెచ్చుకోండి, అంతకు మించి ఏమీ లేదు. మరి ఈ అనవసరమైన కోపాన్ని, ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని మీరు నన్ను అడిగితే మాత్రం దానికి 2 సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. మొదటిది సైలెన్స్, సమస్యని పరిష్కరిస్తుంది. ఏదైనా పరిస్థితి నీ కోపం తెప్పించినప్పుడు ఆవేశపడకుండా ఒక్కసారి ఆగిపో, ఒక నిమిషం మౌనంగా ఉండు. ఎందుకంటే మన ఆవేశం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది, కానీ దాని పర్యవసానాలు చాలా రోజులుంటాయి. నువ్వు ఆ క్షణంలో స్పందించడాన్ని ఆపేస్తే సమస్య దానికదే పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆవేశంతో తలుపులు బద్దలు కొట్టకుండా ప్రశాంతంగా గమనించు, అంతా అయిపోయిన తర్వాత ఆలోచించు, నిర్ణయం తీసుకో, తప్పలేదు. కానీ ఆ సిచ్యువేషన్ లో మాత్రం సైలెంట్ గా ఉండు, లేకపోతే మాత్రం డ్యామేజ్ నీకే జరుగుతుంది. రెండోది, కోపాన్ని నటించు కానీ కోపడకు. అవసరం వచ్చినప్పుడు నీ పని అవడానికి లేకపోతే అవతల వాళ్ళకి కొన్ని బౌండరీస్ సెట్ చేయడానికి కోపం వచ్చినట్లు నటించు, అంతే తప్ప కోపం నిజంగానే తెచ్చుకోమాకు. ఇది ఒక సాధన లాంటిది, కానీ ఆ కోపాన్ని నీ మనసులో పెంచుకోకు. అంటే బయటి కోపం చూపించిన లోపల మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ఇది ఒక స్విచ్ లాంటిది, పని అయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ కోపాన్ని మనసులో ఉంచితే అది నిన్ను దహించేస్తుంది. రియాక్ట్ అవడం కాదు, రెస్పాండ్ అవడం నేర్చుకోండి. మన జీవితాన్ని నిజంగా మెరుగుపరుచుకోవాలంటే మనం ఒక దార్శనికతతో జీవించాలి. ప్రతికూల సంఘటనలని ఒక పాఠంలా చూడాలి. ముందుగా ఈగోని పక్కన పెట్టి నాకెందుకు అనే ప్రశ్న బదులు ఇది నాకెందుకు పాఠం నేర్పిస్తుంది అని అడుగు. ప్రతి సంఘటనని కేవలం ఒక ఫ్యాక్ట్ గా మాత్రం తీసుకో. గుర్తుపెట్టుకో, నీ కోపాన్ని ఎదుటివాడు అనుభవించడు, అది కేవలం నువ్వు మాత్రమే అనుభవిస్తావు. అలాంటి కోపం నీకు అవసరమా? సో నీ ప్రశాంతత అనేది నీ అత్యంత విలువైన ఆస్తి. దాన్ని ఎవరిపైనో కోపపడి దాన్ని వృధా ఎందుకు చేసుకుంటావు? నువ్వు ప్రశాంతంగా ఉంటే పరిస్థితులు ఆటోమేటిక్ గా నీకు అనుకూలంగా మారతాయి. కాబట్టి ప్రతికూల సంఘటనల్ని ఖాళీ పడవగా చూడు. ఎవరిపైన ద్వేషం పెంచుకోకు, మనసుని తేలికపరచుకో. నేటి నుంచే మారాలి. ఈ క్షణం నుంచే ఎవరైనా నీకు కోపం తెప్పించినా వెంటనే ఆగు, ప్రశాంతంగా ఆలోచిస్తూ ఆ ఖాళీ పడవని నీ మనసులో అనుకో. నీ మనశ్శాంతి
దొంగలించడానికి ఎవ్వడికి అవకాశం ఉండదు. ఈ రోజు నుంచి మీ లైఫ్ మారిపోతుంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.